మనం ఏదైతే తృణీకరిస్తామో, ఏదైతే నిషేధిస్తామో, ఏదైతే ఇది వద్దు అనుకుంటామో, ఏదైతే దీన్ని దూరం పెడతామో, దేవుడు దాన్నే ఎన్నుకుంటాడు. దేవుడు దాన్నే ఎన్నుకుని ఉన్నతమైన దానిగా, బలమైన దానిగా, ప్రసిద్ధమైన దానిగా, ప్రకాశవంతమైన దానిగా దేవుడు దాన్ని చేస్తాడు. మనం దాన్ని నమ్మాలి అంతే. నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. ఇదిగో నువ్వు బలహీనుడువా, నేను ఇంకా బలహీనంలో ఉన్నాను, నేను ఇంకా పాపంలో ఉన్నాను, నేను ఇంకా బంధకాల్లో ఉన్నాను, నేను ఇంకా అప్పుల్లో ఉన్నాను, ఇదిగో నా కుటుంబం ఇదిగో చెడిపోయింది, ఇదిగో నాకు ఉద్యోగం రావట్లేదు, ఇదిగో నేను వ్యాపారం చేయలేకపోతున్నాను, ఇదిగో నేను గల్పదేశం వెళ్ళలేకపోతున్నాను, ఇదిగో నన్ను అందరూ తిడుతున్నారు, ఇదిగో అందరూ నన్ను కొడుతున్నారు, ఈ అందరూ నన్ను సమాజంలో వెలివేస్తున్నారు అని నీవు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోకూడదు. బలహీనమైన వాడే బలమైనగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. బలహీనమైన స్థితిలో ప్రార్థించే బలవంతుడిగా నిన్ను దేవుడు గొప్పవాడుగా చేస్తాడు. ఒంటరి వాడే 1000 మంది